శనగపిండితో కాకుండా శనగపప్పుతో వడలు చేస్తే ఫ్రెష్గా ఇంకా 2 ఎక్స్ట్రా తినాలి అనిపిస్తుంది. అది కూడా మీరు ఇందులోకి క్యాబేజ్ అలాగే దిల్ లీవ్స్ వేసుకుంటే ఇంకా అంటే ఇంకా రుచిగా ఉంటుంది. సో ఎలా చేశానో మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారన్నమాట. ముందుగా నేను ఇక్కడ శనగపప్పును తీసుకున్నాను. ఇవి అట్లీస్ట్ మనము 5 అవర్లు అంటే 5 గంటలు మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదా మార్నింగ్ చేస్తామంటే నైట్ పెట్టుకున్నా అవుతుంది. లేదా ఈవినింగ్ చేయాలి అన్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ శనగపప్పుని వాటర్ వేసి ఫస్ట్ నానబెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఇంట్లో ఇలా మనం మిక్సీకి వేసుకోవడానికే కాకుండా ఈ ఆప్షన్ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. ఈ పర్టికులర్ ప్రాసెసర్ అయితే నాకు ఇంకా ఈజీగా ఉంటుంది. అసలు ఎక్కువ వాటర్ పట్టదు కాబట్టి నేను ఇందులో చేస్తున్నాను. మీరు మిక్సీ జార్లోనే వేసుకోండి, కానీ తక్కువ వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మరీ నున్నగొద్దు. మీరు ఇంకా కావాలంటే మీకు నోటికి తినేటప్పుడు తగులుతూ ఉండాలి ఆ పప్పు అంటే కొన్ని బ్యాడల్ని సపరేట్గా పెట్టేసుకోండి. అంటే కొన్ని పప్పుని నానిండేటివే పక్కన పెట్టేసుకొని లాస్ట్లో మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే అలా ఏం చేయడం లేదు. జస్ట్ ఫ్రెష్గా అంతా ఇట్లా రుబ్బుకున్నాను అనమాట. సో మరీ ఎక్కువ వాటర్ లేకుండా ఈ పేస్ట్ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను క్యాబేజ్ని కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ క్యాబేజ్ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది. అరకప్పు కడిగి కట్ చేసి పెట్టుకున్న సోవాకులు అంటే దిల్ లీవ్స్ అంటారు, కర్ణాటకలో సబ్సిగే సొప్పు అంటారు. ఈ ఆకు స్పెషలీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా మంచిది. 3 పచ్చిమిర్చిల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అలాగే కరివేపాకు కూడా చిన్న చిన్నగా తుంచి వేసేసుకోండి. ఇంకా ఎక్కువ సాల్ట్ వేయద్దు, రుచికి తగినంత. అయినంత తక్కువ వేసుకోండి. వడలు ఎప్పుడు చేసినా ఎక్కువ ఉంటే తినలేము. చేయి కడుక్కొని ఇప్పుడు నీట్గా అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకోండి. నేనైతే ఇంకా ఆనియన్ వేయలేదు. అంతా మిక్స్ చేసిన తర్వాత ఆనియన్ వేస్తాను. ఎందుకు నేను ఇంకా ఆనియన్ వేయలేదంటే నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అన్నప్పుడు ఆనియన్ లేకుండా మనం పెట్టుకుంటే 1 డే అయినా ఫ్రెష్గానే ఉంటుంది. లేదు ఆ రోజుకే మనము వడలు చేసేస్తామంటే లాస్ట్లో కూడా ఆనియన్ని వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. ఒకసారి ఉప్పు చూసేసుకోండి. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేయండి. ఒకసారి కొంచెం ఇలా వేసి చూడండి. అప్పుడు ఆ వడలు పైనే తేలుతుంది అన్నప్పుడు ఓకే ఆయిల్ వేడైంది అని అర్థం. లేదు అది ఇంకా మునిగే ఉంది అంటే ఇంకా ఆయిల్ వేడి కాలేదని అర్థం. ఇప్పుడు నేనైతే అరిటాకుది తీసుకొని దాంట్లో అరిటాకు లేకుండా కూడా చేసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తా. జస్ట్ నేను మీకు చూపడానికి అర్థం అవ్వడానికని ఇలా చేసి చూపిస్తున్నా. ఇప్పుడు అరిటాకు లేకుండా ఇలా చేతులకే వేసేసుకొని కూడా ఇలా మనం తట్టి వేసుకోవచ్చు. వడలు చేసేటప్పుడు ఎప్పుడే కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఆయిల్ వేడయ్యే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి. అప్పుడు లోపల పచ్చిగా లేకుండా అన్నీ బాగా ఫ్రై అవుతాయి, ఈవెన్గా ఫ్రై అవుతాయి. లేదు మనం అర్జెంటుగా చేస్తే పైన అంతా బాగా ఫ్రై ఉంటుంది, కానీ లోపల పచ్చిగా ఉంటుంది. అప్పుడు పొట్ట నొప్పి వస్తుంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొంతసేపు టైం అయినా పర్లే, వేరే ఏదైనా పని చేసుకుంటూ ఉండండి, అవి ఫ్రై అవుతూ ఉంటాయి. చూసారా, లో ఫ్లేమ్లోనే నేను మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఇచ్చి మీరు కూడా తినండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అన్నదాత సుఖీ భవ.